మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడ దూలపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది. 4 గంటల నుంచి 5 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగి చెత్త, కెమికల్స్ వేస్టేజ్ దాదాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్లో 2వ ఫ్లోర్కు కూడా మంటలు అంటుకున్నాయి. ఆ ప్రాంతమంతా మంటలు దట్టమైన పొగాలుముకుంది. ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో 4th ఫ్లోర్లో ఏదైతే ఈ మెటీరియల్ తయారు చేయడానికి బ్యాక్ సైడ్ తయారు చేయడానికి మెటీరియల్ ఏదైతే డంప్ చేశారో గోడౌన్ టైప్లో ఉందో ఆ గోడౌన్ టైప్లో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది ఇది. సో దాదాపు ఇది 2:30కి అట్లా స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు సచివ జీడిమెట్ల మల్లేషు, ఇన్స్పెక్టర్ ఎస్ఐ ప్రేమ్ సాగర్, కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక ఫైర్ ఇంజిన్స్ 4 తెప్పించాం. కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలను ఆర్పడానికి. దాంతో పాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా 2-3 వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకొచ్చాం. దీనికి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు, అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా తప్పనిసరిగా ఇది అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో ఆ ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ దాని మంటలకు ఎంత తొందరగా ఆర్పిస్తామో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణ నష్టం ఏమలేదు, మనుషులు కూడా ఎవరు లేరు.